అరవింద, జయదేవ్ ఇద్దరు కలిసి లక్ష్మి మిత్ర దగ్గరికి వస్తారనమాట. ఇక అప్పటికి కూడా వాళ్ళిద్దరి చేతులకి కడియాలు ఉంటానే ఉంటాయి. ఇక అప్పుడు మిత్ర అంటాడు, మామ్ నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వు హ్యాపీగా ఉన్నట్టుగా నాకేమీ అనిపించట్లేదు. ఏదో విషయమై చాలా దిగాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీ మనసులో ఏదైనా బాధ ఉందా మామ్? ఏ విషయం గురించి అయినా బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నావా? చెప్పు మామ్, నాకెందుకో కొంచెం వేరుగా అనిపిస్తుంది. చెప్పు మామ్, నీ మనసులో ఏమైనా ఉంటే అని చెప్పి ఇటు మిత్ర అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా, అవునత్తయ్య గారు, నేను కూడా గమనించాను. ఏదో విషయమై మీరు చాలా బాధపడుతున్నారు, తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏంటత్తయ్య గారు చెప్పండి, మేమేమైనా చేయగలిగితే చేస్తాం కదా, చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు, మీ ఇద్దరికి అలా ఎందుకు అనిపిస్తుంది? అరవింద బాగానే ఉంది, మీరు అలా ఏం అనుకోవద్దు అన్నట్టుగా ఇలా వీళ్ళకి చెప్పి అటు అరవిందకేమో చెప్పొద్దు అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటాడనమాట జయదేవ్. కానీ ఇటు మిత్ర లక్ష్మి ఊరుకోకుండా చెప్పండి అత్తయ్య చెప్పండి అని చెప్పి ఇటు లక్ష్మి అటు మిత్ర కూడా చెప్పు అన్నట్టుగా అడుగుతూ ఉంటారనమాట వాళ్ళ అమ్మని. ఇక ఇటు జయదేవ్ ఏమో చెప్పొద్దు అరవింద అన్నట్టుగా ఇక అరవింద చేతులు పట్టుకొని మరి అలా చెప్తూ ఉంటారు. మరి అరవింద తన మనసులో ఉన్న మాట ఇక అక్కడ అఘోరాలు చెప్పిన మాట, ఇక మిత్ర కూతురు వల్లే ఆ యాగం చేస్తేనే మిత్రకి ప్రాణగండం పూర్తిగా తొలగిపోతుంది, లక్ష్మి వల్ల ప్రాణగండం ఇక ఆపలేదు లక్ష్మి అన్న విషయం మొత్తం అంతా మరి అరవింద చెప్తున్న లక్ష్మికి. మరి లక్ష్మి ఏ నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ తెలిస్తే అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్